ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. 4 నెలల్లో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా పోలీసుల దర్యాప్తులో తెలిపింది. ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లను ట్యాపింగ్ చేశారని తేలింది. కాంగ్రెస్ కు చెందిన 190 మంది ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ కు పాల్పడ్డ సమాచారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. 4 నెలల్లో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా పోలీసులు దర్యాప్తులో తెలిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, తవ్వే కొద్దీ కూడా చాలా కీలకమైన విషయాలు వస్తున్నాయి. 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో మేజర్ గా కాంగ్రెస్ వాళ్లే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న డెవలప్మెంట్స్? దేవి, ఈ కేసుకు సంబంధించినట్లయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు ఒక ప్రాథమిక ఛార్జ్ షీట్ ఇప్పటికే దాఖలు చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఎవరైనా వాళ్ళెవరు కూడా బెయిల్ రాలేదు. ఒక భుజంగరావుకు మాత్రం మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అది అనారోగ్య కారణాల దృష్ట్యా. అయితే ఈ కేసు సంబంధించినట్లయితే నవంబర్ అంటే ఎన్నికలకు జరగడానికి 1 నెల రోజుల ముందే దాదాపు 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అదే ఇందులో దాదాపుగా 190 పైగా ఫోన్లు కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి అనుచరులు, వాళ్ళ ప్రతిపక్ష నేతలు, రేవంత్ రెడ్డి ఫైనాన్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అధికారులు చెప్పారు. అయితే ఈ విషయం ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రణీత్ రావు అండ్ కొంతమంది కలిసి అప్పటి ఉన్న డాటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ డాటా ఎవరు కనబడకుండా చేయడం జరిగింది. అంతేకాక డాటా సంబంధించిన హార్డ్ డిస్క్లన్నీ తీసుకుని కూడా మొత్తం కట్టలతో కట్ చేసి మూసి నదిలో పడివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే అటు పోలీసుల విచారణ చేస్తున్న సమయంలోనే 4200 ఫోన్లకు సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడంతో పాటుగా అందులో ఉన్న దాదాపు 348 జీబీ గల డాటా మొత్తాన్ని కూడా దాంట్లో డిస్ట్రాయ్ చేశారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో కీలకమైన అన్ని విషయాలు ఎక్కడ దొరకకుండా ఉండేందుకే ప్రణీత్ రావు అండ్ వాళ్ళందరూ కూడా పూర్తిగా అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే 190 కాంగ్రెస్ నేతల ఫోన్లతో పాటుగా ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 4500 ఫోన్లను అయితే అధికారులకు ట్యాప్ చేశారు. దాంట్లో ముఖ్యంగా 80% పైగా ఫోన్లు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన వాళ్ళ ఫోన్లనే ఎక్కువగా ట్యాప్ చేస్తారని చెప్తున్నారు. ఈ 80% సంబంధించిన డాటా మొత్తాన్ని 80% ఎయిర్టెల్ కస్టమర్ సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు మొత్తంగా డిస్ట్రాయ్ చేశారు, ధ్వంసం చేశారని చెప్తున్నా అధికారులు చేశారు. అయితే ఇప్పుడు ఈ డాటా రిట్రీవ్ చేసే అవకాశం లేదు, రికవర్ చేసే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే 20% డాటా మాత్రం అధికారుల వద్ద ఉంది. దాంట్లో కొంత కీలకమైన సమాచారం అనేది లభ్యమైంది. అయితే ఇప్పటికీ ఈ కేసులో కీలకమైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరిని కూడా ఇండియాకి రప్పించి వాళ్ళని విచారిస్తే పూర్తి విషయాలు విచారిస్తాయని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి.